వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో! నేను అడగాలి అనుకున్నది మా అత్తే చెప్పేశారనమాట. ఇంతకు నువ్వు ఏం అడగాలనుకున్నావు? మీ అత్త ఏం చెప్పారో కొంచెం చెప్పమ్మా అంటారా? అయితే చెప్తాను చూడండి. ఊర్లో ఉన్నప్పుడు ఒకరోజు చికెన్ కర్రీలో మెంతి పొడి వేసి కర్రీ చేసినప్పుడు అత్త కర్రీలు నా కొడుకు చేస్తాడా? నువ్వు చేస్తావా? అని అడిగారు కదా! ఇప్పుడు దగ్గరుండి చూస్తున్నారు కదా! ఎవరు చేస్తున్నారో అని అడగాలనుంది. అత్త ఏం చెప్పారు అంటే, నేను ఏమో అనుకున్నాను రోజా 5 గంటలకి లేస్తావు. లేసి పిల్లలకి లంచ్ బాక్సు, అలాగే టిఫిను, ఇంకా వాళ్ళకి స్నానం చేపిచ్చి, తినిపిచ్చి, మళ్ళీ స్కూల్లో వదిలొస్తావు. దాని తర్వాతేమో ఇంకా బట్టలు ఒక బండెడు బట్టలయితే ఉతుకుతావు. అలా సోఫాలో కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉంటావు కదా! అలా కూర్చుంటే ఎంతసేపయినా నడుము నొప్పి రాదా? పొద్దునకులు నడుము పట్టుకుంటూ ఉంటావు. పడుకొని ఫోను చూసుకో అన్నారనమాట. అబ్బా! నాకప్పుడే అనిపిచ్చింది నేను దేవుడిని అత్త విషయంలో ఒక మెట్టు ఎక్కువే కోరుకున్నానేమో అనేసి. ఈ మధ్యకాలంలో అత్తలు మొబైల్ చూస్తే చాలు దీనికెప్పుడు మొబైల్ చూసే పనే అంటారు కదా! అలా అనకుండా ఇలా అనడంతో కొంచెం హ్యాపీగా ఫీలయ్యాను. ఏది ఏమైనా అత్త పొగిడితే వచ్చే కిక్కే వేరబ్బా! ఈ విషయం పక్కన పెడితే మా అత్తకున్న 3 ప్రాబ్లమ్స్ ఏంట్రా అంటే మా పిల్లలు తెలుగు చదవట్లేదు, రాయట్లేదు అని ఎక్కువ బాధపడిపోతున్నారు. దాని తర్వాత ఏంట్రా అంటే మా హస్బెండ్ ఎప్పుడు చూసినా షార్ట్‌లు వేసుకొని తిరుగుతూ ఉన్నారంట. పంచె కట్టుకో నాయనా అని అంటున్నారు. మరొకటి ఏంట్రా అంటే మా హస్బెండ్ పెళ్లి కాకముందు ప్రతిరోజు మార్నింగు చల్లపెట్టి దీపం పెట్టేవాడంట. ఇప్పుడు అసలు రోజులో ఒక్కసారి కూడా దండం పెట్టుకోవట్లేదు అని ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. ఇంకా మా అత్త రేపైతే ఊరికెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇంకా 4 రోజులు ఉంటాను అన్నారు. కాకపోతే మా మామ ఫోన్ చేసి గ్రూప్‌లో ఫోటో తీసుకోవాలి అని చెప్పి రమ్మని చెప్తూ ఉన్నారనమాట. ఈ గ్రూప్‌లో బాగైనా ఉంటని ఇంకా 4 రోజులు కూడా ఉండకనే అప్పుడే ఫోన్ చేశారా అని మా అత్త ఫీల్ కూడా అయ్యారు. అక్కడ మేము అనుకుంది ఏంట్రా అంటే మా మామ అన్నం వండుకోలేక మా అత్తని రంపిస్తున్నారేమో అని మాకు చిన్న డౌట్ అయితే ఉనింది. సండే ఊరికి వెళ్ళిపోవాల్సింది. కాకపోతే సండే ఆపేసి మా హస్బెండు మండే పంపిస్తాను అని చెప్పినారనమాట ఊరికి. ఇంకా ఇద్దరున్నారు కదా పిల్లల కోసము ఏమైనా స్నాక్స్ చేసుకోండి. మురుకులు, కజ్జికాయలు, అలాగే పబ్బిళ్ళలు ఇవన్నీ చెప్పారు. మేమైతే ఓన్లీ కజ్జికాయలు చేశామనమాట. అది కూడా చాలా తక్కువ చేశామని మా హస్బెండ్ అయితే చివాట్లు పెట్టారు. ఇంకొన్ని చేసింటే మీ సొమ్మేమన్నా పోయుంటుందా అన్నారు. 50, 60 కజ్జికాయలు చేశామండి. అయినా సరే మా హస్బెండు ఇన్నేనా అన్నారనమాట. ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి మా ఇంట్లో ఒక కజ్జికాయ కూడా లేదు అంటే మీరు నమ్ముతారా చెప్పండి? చాలా అంటే చాలా బాగా కుదిరాయనమాట కజ్జికాయలు. నేను ఈ మధ్య కాలంలో ఇంట్లో చేసిన కజ్జికాయలు తిని ఎన్నో సంవత్సరాలు అయిపోయినట్టు అనిపించింది నాకైతే. ఇందులో వేసిన ఇంగ్రీడియెంట్స్ పప్పులు, బెల్లము, ఎండు కొబ్బరి, ఇలాచి, అలాగే చపాతీ పిండితో రుద్దేసి ఇంకా పిండి పెట్టేసి కజ్జికాయలు చేసాము.